మరి మాస్ జాతర గురించి ఏం చెప్తారు? టాప్. మా వాడు తొక్కినా పైకి లేస్తాడు. మినిమం ఓ కష్టపడి స్థాయి నుంచి పైకి వచ్చిన మా రవితేజ గారు ఏ రోజు ఫ్లాప్ అని చెప్పే ఫ్యాన్స్ మా వాళ్ళు. ఫ్లాప్ అని ఒప్పుకుంటాం, సక్సెస్ అంటే సక్సెస్ అని ఒప్పుకుంటాం. ఫ్లాప్లు హిట్లు ఏమి ఉండవు రవితేజకి, మొత్తం మాస్ జాతర అంటున్నారు. ఫ్లాప్లు ఉంటాయి, ఉండడానికి లేదు. ఫ్లాప్ మాత్రం మా ఫ్యాన్స్ దాంట్లో ఫ్లాప్లలో ఏంటంటే కామెడీ లేకుండా నీకు ఏది ఫ్లాప్ లేదు. నువ్వు ప్రతి ఒక్క సినిమా వేసుకో, ఏదైనా సరే, ఏది దరువు వేసుకో, ఫ్లాపే అది యాక్చువల్ చెప్పాలంటే. కామెడీ మాత్రం హైలైటే కదా. నువ్వు ఎంజాయ్ చేసారు కదా పబ్లిక్, ఇంకేం కావాలా నీకు? పబ్లిక్ ఎంజాయ్ చేసిన విషయం ఏంటంటే రవితేజ. మనకి నచ్చింది ఏంది ఆయన యాక్టింగ్, రవితేజ యాటిట్యూడ్ అవన్నీ. భీమ్స్ మ్యూజిక్ విత్ రవితేజ ఎలా ఉంటుంది చెప్పొచ్చు? భీమ్స్ మ్యూజిక్ టాప్ అన్న, బ్లాక్ బస్టరే. ఇదాన్ని మాత్రం తగ్గేదే లేదు అసలు. రవితేజ గురించి వేసుకుంటేనా అనే బాడీ లాంగ్వేజ్, ఒకప్పుడున్న మన కిక్ టు సినిమా వేసుకో, దాంట్లో చిన్నగా ఉన్నాడు. దీంట్లో మాత్రం లెవెల్ మన క్రాక్ వేసుకున్న గిటంగా లెక్కల మీద. చాలా మంది రవితేజ పని అయిపోయిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు, మీరేం చెప్తారు? ఎంతన్నా మా వాడు పైకి లేస్తాడు భయ్య, 100కు 100. పైకి లేవకపోతే ఈ సినిమా మాత్రం టాపే. దీన్ని మాత్రం తగ్గేదైతే లేదు. బ్రో మాస్ జాతర టీజర్ ఎలా అనిపించింది? టీజర్ చాలా బాగుంది, చూశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రాక్ తర్వాత మళ్ళీ హీరో రవితేజ గారు మళ్ళీ పోలీసు క్యారెక్టర్లో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం నచ్చింది మీకు టీజర్లో? టీజర్లో ఇది బాగోలేదు అన్నట్టు లేదు, అన్నీ బాగుంది టీజర్లో. అతని డైలాగ్ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్ కానీ, ఫైట్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ అన్నీ అందులో ఉన్నాయి. అందులో అన్నీ ఉన్నాయి. అందులో డైలాగ్స్ అన్నీ ఎక్కువ. చాలా టీజర్లో మీసం తిప్పడం అది చాలా హైలైట్.